చూడండి గాయ్స్, అన్నీ మిక్స్ చేస్తున్నాను. పెరుగన్నం చేసే ముందు కొద్దిగా అన్నం వేడిగా ఉంటే కొద్దిగా చల్లార్చుకోవాలి. నేను ఇంకా ఇప్పుడే ప్రిపేర్ చేసినాను కాబట్టి కొద్దిగా చల్లబరుచుకుంటాను. చూడండి, నీట్గా ఇలా ఫ్యాన్ కింద పెట్టి చూడండి, అంత పొడి పొడి ఇలా చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, నీట్గా ఇలా వేసుకొని కలుపుదామండి. చూడండి, నీట్గా ఇలా అంతా కలిపేలాగా చూడండి, బాగా నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత మనం అంత పెరుగు, వాటర్, పొమోగ్రానేట్, గ్రేప్స్ అన్నీ మనం కలిపినది దీంట్లో వేసి కలుపుదామండి. ఫస్ట్ ఉప్పు కలిసేలాగా చూడండి. నీట్గా కలిపేసిన తర్వాత పెరుగు వేద్దామండి. చూడండి, ఇదంతాగా గ్రేప్స్, పొమోగ్రానేట్ దీంట్లో కలుపుదాం. ఇంకా చల్లారిన తర్వాతే కలపండి దీంట్లోకి, అలాగైతే బాగుంటుంది. చూడండి, ఇలా నీట్గా ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో కాకుండా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని చేతితో కలుపుదాం. చూడండి, నీట్గా ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇప్పుడే నీట్గా అంతా కలిపేసినాను. అన్నం, పెరుగు, అది వాటర్, గ్రేప్స్, పొమోగ్రానేట్. ఇప్పుడు తాలింపు వేసుకొని వచ్చినాను. చూడండి, నీట్గా కలుపుదాం. పండు అంతా నీట్గా వేసి కలుపుదాం. చూడండి, ఇప్పుడే ప్లేట్గా కొద్దిగా పెట్టుకున్నాను. టేస్ట్ చేద్దాము. మీకు కూడా నచ్చితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టేస్ట్ సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరింది. గోడంబి అన్నీ వేసినాం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.